అందరికీ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి విశ్వావసునామ సంవత్సరం, కొత్త సంవత్సరం వస్తోంది కాబట్టి ఉగాది గురించి కొన్ని విశేషాంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుందాం. మీకు కూడా, మీకు అలాగే మన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే ఏంటి? ఉగాది అంటే మనకి తెలిసింది యుగానికి మొదలు. అవునండి. కాబట్టి ఆ యుగాదిని ఉగాది చేశారని చెప్పుకుంటూ ఉంటాం. ఇంకొంచెం ముందుకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసింది అంటే మా గురువులు నాకు చెప్పింది చెప్తున్నాను. ఉగా అంటే నక్షత్రము, యుగా అంటే నక్షత్ర, ఉగా అంటే ఉగా అంటే నక్షత్రము. నక్షత్ర గమనము మొదలయ్యే రోజు కాబట్టి ఉగాది, మొదలైన రోజు కాబట్టి ఉగాది. ఇక్కడ అలాగే ఉగా అంటే చెప్పుకున్నాము, యుగము అంటే చెప్పుకుందాం. యుగం అంటే ద్వయము, అంటే రెండు. ఒక సంవత్సరంలో ఎన్ని ఉంటాయి? ఉత్తరాయణము, దక్షిణాయనము. ఈ రెండు కలిపి మొదలయ్యేది ఉగాది. 6 నెలలది, 6 నెలలు ఇది కదా. అవును కదా. ఇది చూడండి, భగవంతుడి షోడశోపచార పూజల్లో కూడా వస్త్రయుగ్మ అంటాం. వస్త్రయుగ్మము అంటే రెండు, యుగము అంటే రెండు. పుష్పద్వయం అంటారు, లేకపోతే పుష్పయుగం అంటారు. అవునండి. యుగము అంటే ద్వయము అని అర్థం. అంటే ఉత్తరాయణ పుణ్యకాలము, దక్షిణాయన పుణ్యకాలాన్ని మొదలుపెట్టే రోజు ఇది యుగము, అందుకే యుగాది. ఇక యుగాది అంటే ఇంకోటి కూడా ఉంది, చెప్పండి. వేదాలు అపహరించేట ఒక రాక్షసుడు. విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ సోమకుడు అనే రాక్షసుని సంహరించి ఈ వేదాలని బ్రహ్మదేవుడికి అప్పగించాడు. కాబట్టి అప్పగించిన రోజు కాబట్టి దీన్ని ఉగాది అంటారు. వేదాలని ఉగాది రోజు బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి వారు అప్పచెప్పారు, అంటే అందించారు. అందుకని దీన్ని యుగాది అంటారు. అలాగే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు, సూర్యోదయం రోజు సృష్టిని సృష్టించాడట బ్రహ్మదేవుడు. చైత్ర మాసము శుక్లపక్ష పాడ్యమి రోజు సూర్యోదయములో సృష్టి మొదలయ్యింది. కాబట్టి ఇది ఉగాది. ఇలా పేరే చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని విశేషాలు ఉన్నాయో ఉగాదికి. అలాగే నేను మన జనవరి 1 గురించి ఒక వీడియో చేశాను, మీకు గుర్తుందో లేదు? అవునండి. ఏమొస్తుంది ప్రకృతిలో మార్పు? అవును. శిశిర ఋతువు, ఆకులు రాలిపోయి ఆ రోజు నుంచి వసంత ఋతువు మొదలవుతుంది. అంటే చిగుర్లు వచ్చి ఉంటాయి. అవునండి. పచ్చగా నవనవలాడుతూ ఉంటాయి. అవునండి. మామి చిగుర్లు, వేప చిగుర్లు, చింత చిగురు, ప్రతి చెట్టు ఆకులు రాలిపోయి కొత్త వస్తూ ఉంటాయి, నవలాడుతూ ఉంటాయి. అంటే నవము అంటే కొత్తగా ఉంటుంది. అందుకే మళ్ళీ చెప్తున్నా, మన సనాతన ధర్మము సనాతనమైనది, సనూతనమైనది, ఎప్పుడూ నవనవలాడుతూనే ఉంటుంది, నిత్యనూతనం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఉగాదికి చాలా 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 ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ప్రకృతి చెప్పాను, ఇప్పుడు ఆకులు రాలి చిగుర్లు వస్తూ ఉంటాయి. కోకిళ్ళు వచ్చి చక్కగా చిగుర్లు తింటూ కోకిల రావాలి. అవునండి. అసలు ఎలా ఉంటుంది, ఎంత చూడండి, ఆ పొద్దున్నే లేవడము, ఆ పచ్చగా వికసిస్తున్న చెట్లు. అలాగే ఇక్కడి నుంచి మనకి ఎండ తీవ్రత కూడా పెరుగుతుందిగా. అందరి నుంచి చెమట నుంచి దుర్గంధం వస్తూ ఉంటుంది. ఈ దుర్గంధాన్ని నివారించుకోవడానికి మల్లెపువ్వులు ఇక చూడండి, ప్రకృతి భగవత్ సృష్టి చూడండి. ఇది చెమట కాలం, ప్రతి మనిషి నుంచి దుర్గంధం వచ్చే కాలం. ఈ దుర్గంధం కనపడకుండా మల్లెపూల వాసన చూడండి ఎలా ఉంటుందో కదా. పరిమళం వెదజల్లుతూ ఉంటాయి. విరజాజులు, మల్లెపూలు, జాజులు. ఎండలు మొదలైనవి అంటే చక్కగా ఈ మాసంలో పువ్వులు విపరీతంగా పూసిస్తూ ఉంటాయి. ఆ మల్లెల యొక్క పరిమళాలు, కొత్త చిగుర్లు, కొత్త మామిడికాయలు, అవునండి, చెరుకు గడలు, కొత్త చింతపండు, ఒకటేంటండి అన్ని నవనవనవేగానే వస్తాయండి, అన్ని కొత్తవే. ఇంత ఉంది ఉగాదిలో, అది చెప్పుకుంటేనే ఎంత ఆనందంగా ఉంది. నిజం కదా. ఈ ఆనందం అంతా ఉగాది సెలబ్రేట్ చేసుకుని అందరికీ ఉంటుంది. ఉగాదిలో ప్రత్యేకత ఏంటి? పచ్చడి.
ఉగాది పచ్చడి షడ్రుచులు. షడ్రుచులు. షట్ అంటే 6. ఇక్కడ చూడండి మళ్ళీ షడ్రుచులు 6. కామ క్రోధ లోభ మద మత్సర ఇవి 6. అవునండి. నిజమే. ఇవి అదుపులో ఉంచుకునేదే ఉగాది. పచ్చడి కాదు, మనం ఇవి అదుపులో ఉంచుకోవాలని. షట్ చక్రములు, షడ్గుణములు, కామక్రోధ లోభ మోహ మద మత్సరములు అవి 6. షడ్రుచులు 6. అవునండి. ఎలాగ జరుపుకోవాలి? చక్కగా ఉదయమే లేవడం, తల స్నానం చేసుకోవడం, పొద్దున్నే కాఫీ తాగేయకుండా లేవగానే ఆ రోజైనా చక్కగా మీ అమ్మగారి చేత తలకి నూనె పెట్టించుకుని తల స్నానం చేసుకుని, కొత్త బట్టలు స్తోమత ఉంటే కొనుక్కోవచ్చు, లేనిచో ఉతికి ఆరవేసిన బట్టలు, శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని, పరిశుభ్రమైన దుస్తులు ధరించి, దేనికైనా కూడా ఆడంబరం ముఖ్యం కాదు. మీరు మొదటి నుంచి అదే చెప్తున్నారు. ఆడంబరం అవసరం లేదు దేనికి కూడా. ఉంటే ధరిస్తాం, లేకపోతే లేదు. ఉతికి ఆరవేసిన చక్కటి వస్త్రాలు ధరించి, అంటే ఏమవుతుందో తెలుసా అండి, ఉగాది షాపింగ్, దసరా షాపింగ్, సంక్రాంతి షాపింగ్, ఎవరో పక్కింట్లో పెళ్ళైతే షాపింగ్, ఇంకోటైతే షాపింగ్, ఇప్పుడు షాపింగ్, అప్పుడు స్తోమత ఉంటే కొనుక్కోండి, నేనే వద్దన్ను. కానీ బట్టల ప్రపంచంలో ఉంటున్నాం మనం, తెలుసా అండి? అవునండి. ఎక్కడ చూసినా బట్టల ప్రపంచం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అదే నూతన వస్త్రాలు ధరించండి, తలస్నానం చేసుకుని నూతన వస్త్రాలు ధరించి ఆ భగవంతుడికి చక్కగా పూజ. మొదటిగా ఏంటి? విఘ్నేశ్వర పూజ. విఘ్నేశ్వరుడు పూజ. విఘ్నాలన్నీ కూడా ఆ రోజు నుంచి మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు కూడా ఎటువంటి విఘ్నాలు ఉన్నాయో అన్నీ తొలగిపోయి ఆ విఘ్నాలు లేకుండా తొలగించమని చక్కగా విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించి, మీకు ఇష్టం ఏ దేవత ఇష్టమైతే ఆ దేవతా స్తోత్రాలు చదువుకుని, వసంత నవరాత్రులు కదా మొదలు కదండి. అవును, లలితాదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి కదా. అంటే నవరాత్రులు, రాత్రి నుంచి మొదలు కాదు, పగల పూజ, ఉదయం పూజ చక్కగా చేసుకొని ఆ చేసిన ప్రసాదాన్ని షడ్రుచులు వేసుకున్నాక ఏంటి, తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పు, ఈ 6 రుచులతో తయారైన పచ్చడిని భగవంతుడికి నివేదన చేసి ప్రప్రథమంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. ఆ ప్రసాదాన్ని స్వీకరించి, ఇక అమ్మగారు ఎలాగ ఏవో చేస్తూ ఉంటారు. ఉగాది అంటేనే ఆహ్లాదంగా ఉండాలి, అందుకే ఇవన్నీ చెప్తున్నాను. 3 ముఖ్యమైన విషయాలు చెప్పండి. 1 మిత్రదర్శనం, స్నేహితుల్ని కలవాలట ఉగాది రోజు. స్నేహితుల్ని ఆహ్లాదంగా ఉంటాం కాబట్టి. అవును, స్నేహితుల్ని చూడగానే ప్రాణం లేసి వస్తుంది. 2 దేవాలయ దర్శనం. 3 పంచాంగ శ్రవణం. అవునండి. ఈ వీటిల్లో ముందుగా ఉండాల్సింది పంచాంగ శ్రవణం అనుకోండి. అవునండి. పంచాంగ శ్రవణం, మిత్ర దర్శనం, దేవాలయ దర్శనం. సాయంత్రం అవుతేనే కదా గుడిలో పంచాంగం చెప్పేది. ఈ 3 పొద్దున్నే మిత్రులను కలవచ్చు. ఎందుకంటే సంవత్సరంలో మొదటి రోజు కాబట్టి ఆహ్లాదంగా ఉండాలి కాబట్టి, అలాగే భగవంతుని దర్శనం చేసుకుని, స్నేహితులను దర్శనం చేసుకుని, సన్నిహితులను దర్శనం చేసుకుని, పెద్దల ఆశీర్వచనం తీసుకొని, ఈ పంచాంగ శ్రవణం దగ్గరే వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ నన్ను అందరూ తిడతారేమో కూడాను. చెప్పండి. ఉగాది రాకముందే ఎందుకండి పంచాంగ శ్రవణాలు? మంచి మాట చెప్పారు. అసలు పంచాంగ శ్రవణం అంటే ఎందుకండి? ఆ రోజు కనుక మనము ఆ యొక్క షడ్రుచులతో కూడిన ప్రసాదాన్ని తీసుకొని ఈ పంచాంగ శ్రవణం వినడం ద్వారా, ఋత్వికుల చేత ఆ పంచాంగ శ్రవణం వినడం ద్వారా కొన్ని గ్రహ దోషములు నశిస్తాయి ఆ రోజు వినడం వల్ల. అంతే తప్ప జనవరి నుంచి మొదలు పెడుతున్నారండి, ఇదెక్కడ అన్యాయం అండి బాబు? నిజమండి. పంచాంగ శ్రవణం ఉగాది రోజు వినాలి. ఉగాది నీకు ఎప్పుడు ఏమవుతుందో ఆ రోజు నుంచి తెలుసుకోవాలి. ఇంకెన్ని వస్తున్నాయండి? ఇందులో 2 విషయాలు విన్నానండి. ఒకటి చెప్తాను. 2 ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కోటీశ్వరులు అయిపోతారు. అంటే మగపిల్లలు ఉన్నవాళ్ళు ఎవరా కోటీశ్వరులు అయిపోవాలంటే ఇంక పని చేసుకోవద్దా? ఏంటండి ఇదంతా? మన శాస్త్రాన్ని, మన ధర్మాన్ని మనమే నవ్వుల పాలు చేస్తున్నాం ఇలాంటి పనులు చేసి. ఉగాది రోజు మాత్రమే పంచాంగ శ్రవణం. అవునండి, మా చిన్నప్పటి నుంచి కూడా అంతే.
ఇప్పుడంటే ఇంత మీడియా లేదు కానీ మనకి చక్కగా గుడికి వెళ్ళి పంచాంగ శ్రవణం వినడము, సాయంత్రం అయ్యేటప్పటికి కొత్త వస్త్రాలు ధరించేసి సంతోషంగా గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని పంచాంగ కర్తలు కూర్చొని చెప్తుంటే విని వాళ్ళకి ఒక మనకి తోచిన దక్షిణ తాంబూలాలు ఇచ్చుకొని పాద నమస్కారాలు చేసుకొని. ఇంకా తెలుసా అండి, ఇంటికి ఒక గురువు ఉండేవారు. చక్కగా గురువులు వచ్చి ఆ రోజు పంచాంగం ఇచ్చి చక్కగా పంచాంగ శ్రవణం చేసి దక్షిణ వస్త్రాలు వారి ఇంటికి వచ్చిన గురువుకి వస్త్రాలు ఇవన్నీ సమర్పించి వారు వెళ్ళాక భోజనం చేసేవారు. అవునండి, మన పూజలో కూడా పంచాంగం పెట్టుకుంటాం కదా. ఇంత ఉంటే ఏంటండి మీరు ఏంటి 2025 జనవరి 1 నుంచి ఉగాది ఫలితాలా? మన పెద్దలందరూ ఎందుకు ఊరుకుంటున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు. అవును కదా, నిజమే కదా. మన ధర్మాన్ని ఉల్లంఘించడమే కదండి మరి ఇది. కరెక్ట్. ఉగాది రోజు ముఖ్యమైన ఘట్టం ఏది అంటే పంచాంగ శ్రవణం. అవునండి. నీ గోచార ఫలితాలు ఏవో ఉంటాయిగా, ఆ రాశి ఫలితాలు, ఆ సంవత్సరం అంతా కందాయ ఫలితాలు, వర్షాలు ఎలా ఉంటాయి, గ్రహణాలు ఎప్పుడు, అది ఆ రోజు తెలుసుకోవాలి కానీ ముందు నుంచి ఏంటండి. అందుకే గరికపాటి నరసింహారావు గారిది నేను ప్రవచనం విన్నాను. అందులో ఆయన చెప్తారు మాస ఫలితాలు, మళ్ళీ ఏమో 15 రోజుల ఫలితాలు, నిత్య ఫలితాలు, వార ఫలితాలు. ఇక వార ఫలితాలు చెప్పినప్పుడు ఆయనకు ఒక ఆయన చెప్పారట, ఏముంటాయండి 3 నెలలకు ఒకసారి అదే రిపీట్ చేస్తామని చెప్పారట ఒక ఆయన. ఇట్లా ఉంటుంది. మళ్ళీ నిత్య ఫలితాలు. సరే, అవన్నీ పక్కకు పెడితే అసలు ఉగాది రోజు జరగవలసిన పంచాంగ శ్రవణాన్ని నేను చెప్పాను. ఈ గ్రహణాలు, గ్రహగతులు, కందాయ ఫలాలు ఇవన్నీ వదిలేసి రాశి ఫలాలన్నీ చెప్పిస్తున్నారు. అవునండి, అవునండి, అది చాలా తప్పు. లేకపోతే ఈ పార్టీ వస్తుందా, ఆ పార్టీ వస్తుందా, అవన్నీ పక్క పెట్టినా కూడా ఏదన్నా చెప్పుకోండి, ఉగాది రోజు చెప్పుకోండి అమ్మా. అవునండి, ఉగాది తెల్లారి నుంచి చెప్పుకోండి. ఉగాది రోజు పొద్దున్న 2 తెల్లవారుజామున ప్రదోషకాలం నుంచి అవును రాత్రి దాకా మీ ఇష్టం. ఏంటిది జనవరి 1 నుంచి మొదలు పెట్టారమ్మా. అందుకే పెద్దలు కూడా ఎందుకు పాపం చూస్తూ ఊరుకుంటున్నారు. ఉగాది రోజు మనం చేయవలసిన పని ఏంటి అంటే పంచాంగ శ్రవణము. దీనివల్ల అంటే మా పెద్దలు నాకు చెప్పింది, మా అగ్రహారంలో మా పెద్దలు మాకు చెప్పింది, ఆ రోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల గ్రహశాంతి. కొత్త సంవత్సరం కదా, అన్నీ మారుతాయి కదా. అవును, ఇలా జరుపుకోండి ఉగాది. మన దగ్గర ఫోన్ ఉంది కదా అని ప్రతి ఉగాది రోజే వినాలి ఫలితాలు. కరెక్ట్ అండి, ఫలితాలు వినాలి. ఉగాది రోజు చక్కగా మిత్రుల్ని కలవండి, అందరూ కలిసి భోజనం చేయండి, సాయంత్రం ఆహ్లాదకరంగా దేవాలయాలకు వెళ్ళి పంచాంగం విని పెద్దల ఆశీర్వాదం తీసుకోండి, ఇంట్లో ఉండే పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. అది అసలు పండగ. భగవంతుని దర్శనం చేసుకుని ఎటువంటి లోటుపాట్లున్నా ఈ సంవత్సరం అంతా నివారించమని ఆ వినాయకుడిని కోరుకోండి. మీకు ఇష్టమైన దేవత ఎవరైతే వారికి పూజ చేసుకోండి. ఇప్పుడు మీరు అందించారు నవరత్న మాలిక, చక్కగా చదువుకోండి. నవరత్న మాలిక 9 సార్లు చదువుకోండి. నవగ్రహ శాంతే కదా, ఇది మనం చెప్పిన మాట కాదు కదా. కాదు, సాక్షాత్ ఆది శంకరాచార్యుల వారే కదండి. 9 ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తున్నాను. అమ్మకి 9 సంఖ్య ఎందుకు ప్రత్యేకం తెలుసా? అమ్మ కాబట్టి. అమ్మ శిశువుని ఎన్ని నెలలు మోస్తుందండి? 9 నెలలు. అమ్మ కదా అని ఆ 9 అంటే అమ్మకు అందుకు ప్రత్యేకత. అవునండి, అందుకే అన్ని 9 నవగ్రహాలు 9 అంత మన గమనం అంతా గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. అవును కదా. నేను 9 సార్లు చదువుకోండి. ఇప్పుడు అర్థమైందా 9 సంఖ్య ఎందుకు అంటే సృష్టికి మూలం నేనే అని చెప్తోంది ఆవిడ. ప్రాక్టికల్గా మనం కూడా 9 నెలలు గర్భం మోస్తాం కదండి. అదే కదా. అందుకని పంచాంగ శ్రవణము, స్నేహితుల్ని కలవడము, అలాగే దేవాలయ దర్శనము చేసుకోండి. అందరూ కలిసి భోంచేయండి. మనకు సెంటిమెంట్ ఉంటూ ఉంటుంది. ఆ రోజు ఎలా జరిగితే సంవత్సరం అంతా అలాగే ఉంటుంది. కొట్టుకోకుండా, ఊరికే ఒకళ్ళనొకళ్ళు చిరాకు పడకుండా ఏదో ఒక భగవన్నామం చేసుకోండి ఎప్పుడు లోపల. ఆ రోజు వరకైనా ఏమీ రాదు. మళ్ళీ మనము ఉగాది పచ్చడి తినేటప్పుడు కొంచెం చేదు ఎక్కువైనా కూడా అమ్మో అని భయపడిపోతూ ఉంటామండి. ఒకవేళ అయినా కూడా పైకి చెప్పకూడదటమ్మా.
ఈ చెప్పండి ఉగాది ఒకసారి. పచ్చడి ఆ యొక్క పచ్చడి మనం తినడం వల్ల ఔషధ గుణాలు మెయిన్. అవును, వేప పువ్వు అంటే మెయిన్ వేప పువ్వు. అందుకని ఇవేంటంటే మీకు ఏది వస్తే అది మింగేయండి, పక్క వాళ్ళకి చెప్పకండి. తీపి ఎక్కువ వచ్చింది, కారం ఎక్కువ వచ్చింది, పులుపు ఎక్కువ వచ్చింది, ఇవన్నీ కాదు. ఆ చేదుతోనే కదా లోపల ఉన్న అన్నీ మన లోపల శుద్ధి అంటే జరిగేది. ఇక్కడ ఏంటంటే అమ్మా, జీవితంలో తీపి ఎక్కువ అవ్వకూడదు, పులుపు ఎక్కువ అవ్వకూడదు, చేదకు అన్నీ మితంగా సమతులంగా ఉండాలి. అన్నీ మితముగా ఉంటేనే సమానంగా ఉంటేనే అది మంచి పచ్చడి లాంటి జీవితం అని చెప్పడానికే. ఒకరోజు ఎక్కువైపోయినంత మాత్రాన్ని ఏం అవ్వదు అందులో. చక్కగా ఆ రోజు ప్రశాంతంగా ఉండండి, భగవన్నామం చేసుకోండి, చక్కగా ప్రకృతిని ఆస్వాదించడం నేర్చుకోండి. ఉగాది రోజైనా పొద్దున్నే సూర్యోదయానికి ముందే లేవడము, ఆ ప్రకృతిని ఆరాధించడము. అపార్ట్మెంట్లో ఉంటున్నాము, బయటికి వెళ్ళి కాసేపు ఆకాశాన్ని చూద్దాం, అందులో ఎన్నో వింతలు ఉంటాయి. నిజమే కదా, ఎన్నో వింతలు ఉంటాయి. ఆ రోజైనా మీ పిల్లలకు చూపించండి, సూర్యుడు ఇలా వస్తాడు, ఆకాశంలో ఇన్ని వింతలు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి, ఉల్కలు రాలుతాయి, గ్రహణాలు వస్తూ ఉంటాయి అని ప్రకృతితో మమేకం అవ్వడమే ఉగాది. ఆ ప్రకృతిని ఆస్వాదించడమే ఉగాది. అందుకనే ఈ ఉగాది రోజునే మనకి అన్ని రుచులు కలిపి పెడతారు. జీవితం తర్వాత చేదు, తీపి, పులుపు అన్నీ వస్తాయి. అన్నిటినీ సమంగా స్వీకరించాలి. తొందరపడకూడదు, కంగారు పడకూడదు. ఇదే ఉగాది. మరొక్కసారి అందరికీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ స్వస్తి. శ్రీమాత్రే నమః.